అందరూ సెల్ ఫోన్లు ఆడుకోవాలి కదా. ఎవరో పక్కన పెట్టింది అంటే ఉన్నాయి, జస్ట్ ఏంటంటే ఈవినింగ్ సరదాగా ఫ్రెండ్ సర్కిల్తో టైం పాస్. సెల్ ఫోన్ పక్కన పెట్టేసి మీరు బయటకు వచ్చి గ్రౌండ్లో క్రికెట్ ఆడితే ఏమైపోవాలా? యూత్ ఏమైపోవాలి? నిజంగా క్లాప్స్ కొట్టండి. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి గ్రౌండ్కి వచ్చి ఇలా క్రికెట్ ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం అనేది చాలా అరుదు, అవునా? మనమే చూస్తున్నాం, ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు పెట్టుకుని గేమ్స్ ఆడుకోవడం సరిపోతుంది తప్ప గేమ్స్ ఆడే పరిస్థితి లేదు. నిజంగా ఎక్సలెంట్. ఆడుకోవాలా, మిగతా కుర్రోళ్ళని కూడా రప్పించాలి, సరదాగా స్పోర్టివ్ స్పిరిట్తో ఆడుకోవాలి, అంతే తప్ప బ్యాటింగ్లు వేసుకోవద్దు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, చాలామంది మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏం కాదురా, ఒక 500 కాయరా, 100 రూపాయలు కాయరా అంటారు, అవునా? ఎవరో కాయొద్దు. ఈరోజు కాస్తారు, ఒక 500కి 1000 వస్తుందేమో, 1000కి 2000, 3000 వస్తాయేమో. ఏదో ఒక రోజు నువ్వు అదే ఎడిక్షన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్వం కోల్పోతాం. తెలుసు కదా మీ అందరికీ. అప్పులు పాలైపోతారు. అప్పులు పాలైపోతే ఏమవుద్ది? ఏమవుద్ది? నష్టం మనకి? నష్టమా? ఎలా నష్టం? అది ఎవరు చెప్పింది? ఎస్, అప్పులు పాలైనప్పుడు నువ్వు అంటే మీరు ఇంకా సంపాదించే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పుడు అప్పులు పాలయ్యారు అనుకో, ఆ అప్పును తీర్చడానికి మీరు ఇంట్లో చెప్పలేరు, ఏం చేశారో మీరు చెప్పలేరు కదా. దానికోసం అని చెప్పేసి మీరు ఇంకొక తప్పు చేయాలి. తప్పు అంటే దొంగతనం వస్తుంది, అన్నీ వస్తాయి దాంట్లో. ఇంట్లో దొంగతనం వస్తుంది, లేకపోతే బయట దొంగతనం చేయాలి, లేదా ఇంకోటి చేయాలి, లేకపోతే ఎవరికి చెప్పుకోలేకపోతే చేసుకోవాలి. సో బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. నాశనం అయిపోతున్నాయి జీవితాలు మాత్రం.